యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ విషయాలు రాయబడ్డాయి. మనం గ్రంథమందు ఈ విషయాలు మనం చూస్తాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం పుట్టక మునుపున్న స్థితి గురించి గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. లోకం పుట్టక మునుపు యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆ విషయాన్ని గ్రంథకర్త మొదటగా తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, అలాగే లూకా రాశాడు. కానీ యేసుక్రీస్తు లోకం పుట్టక మునుపు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడనే విషయాన్ని యోహాను మాత్రమే రాశాడు. ఈ యోహాను రాసినటువంటి విషయాలను మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు, ఈ లోకము సృష్టించక ముందు దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన దేవుని యొద్ద ఏ మహిమను అనుభవించాడో, ఏ స్థితిని అనుభవించాడో ఆ స్థితిని ఇప్పుడు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చనిపోయే ముందు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లోకం పుట్టక మునుపు ఏ స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఇక్కడ యోహాను తెలియపరుస్తున్నాడు. ఆదియందు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడని గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. అందువల్ల యేసుక్రీస్తు దైవత్వంలో ఒక వ్యక్తి. తండ్రైన దేవుడు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడై ఉన్నాడు. వారు స్వభావరీత్యా ఒకే విధంగా ఉన్న వ్యక్తులు. వారు ముగ్గురు వ్యక్తులుగా ఉండి వారి యొక్క పని, తండ్రి అయిన దేవుడు యొక్క పని, యేసుక్రీస్తు యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క పనిని పరిశుద్ధాత్ముడు గ్రంథంలో మనకి ప్రవక్తల ద్వారా వ్రాయబడిన విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలము. ఆయా కాలంలో దేవుడు ఎలా పనిచేశాడో, యేసుక్రీస్తు ఎలా పనిచేశాడో, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడో మనం లేఖనం ద్వారా మనము చదువుతూ ఉన్నాం. అందువల్ల తండ్రి అయిన దేవుడు యొద్ద యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడో ఈ లేఖనం యొక్క భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనం చదివినప్పుడు 2వ వచనము, ఆయన ఆదియందు దేవుని యొద్దనును, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు మూలంగా సమస్తము కలిగి, ఆయన లేకుండా ఏదీ కలగలేదని గ్రంథం మనకి తేటగా బోధిస్తుంది. కొలొస్సే పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఏలయనగా ఆకాశమున్నవి, భూమి ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములయను, ప్రభుత్వములయను, ప్రధానులయను, అధికారములయను, సర్వము ఆయన యందును సృజింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తము నింపబడ్డాయి. ఆయన బట్టి నింపబడ్డాయి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని కొలసలున్నటువంటి సంఘ సభ్యులకు పౌలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆకాశం ఉన్నటువంటి భూమి మీద ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అధికారులేను, ప్రభుత్వములేను, సింహాసనలేను, ప్రధానులేను, సర్వమును ఆయన యందు సృజింపబడ్డాయి. ఆయన బట్టి సృజింపబడ్డాయి. ఆయన ద్వారా సృజింపబడ్డాయి. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్తము కలిగింది. దేవుని యొక్క శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించాడనే విషయాన్ని మనము లేఖనాల ద్వారా ఆలోచిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడై ఉన్నాడు అని గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందువల్ల ఈ వచ్చిన భాగం చదివినప్పుడు కలిగి ఉంది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారానే, ఆయన బట్టి, ఆయన మూలంగానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, సర్వము కూడా సృష్టింపబడింది అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. మూడో విషయంగా గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడంటే 4వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆయనలో జీవమును, ఆ జీవము మనుషులకు వెలుగయ్యును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా. చూడండి, మొదటి వచనంలోనేమో యేసుక్రీస్తు లోకం సృష్టించే ముందు ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడాడు. 2వ వచనము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏదీ కలగలేదని తెలియపరిచాడు. 4, 5 వచనాల్లో ఏం తెలియపరుస్తున్నాడంటే యేసుక్రీస్తులో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగయ్యును అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు, లేక తెలియపరుస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వభావాన్ని బయలుపరిచాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన వ్యక్తిత్వ స్వభావాన్ని మనము తెలుసుకున్నట్టుకు, ఆలోచించుటకు, ఆ స్వభావాన్ని మనం కలిగి జీవించేట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. అందువల్ల యేసుక్రీస్తులో జీవముండును, ఆ జీవమే మనుషులమైనటువంటి మనకి వెలుగై ఉంది, అది మార్గమై ఉంది. కాబట్టి ప్రతి మనిషి యేసు యొక్క జీవమును మార్గంగా చేసుకొని, వెలుగుగా చేసుకొని జీవించవలసిన వారే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవము మనకి వెలుగు, ఆ జీవము మనకి క్షేమకరము. ఆ జీవ సంబంధమైనటువంటి జీవితం కొరకే ఈ లోకములో మన యొక్క యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనిషి యేసుక్రీస్తున్నటువంటి జీవాన్ని కలిగి జీవించుటకు, ఆ జీవాన్ని బట్టి వారి యొక్క జీవితాలను సంతోషంగా, సమాధానకరమైన పరిస్థితులు ఉన్నట్లుగా దేవుడు వారు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందువల్ల ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. ఇక్కడ చీకటి ఏంటంటే పాపం. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి పాపము చేత ఏడవబడుతున్నప్పుడు, పాప సంబంధమైనటువంటి ఆలోచనల చేత వారి యొక్క జీవితాలను కలిగి ఉన్నప్పుడు, ఆ పాపము ఈ జీవపు వెలుగును గుర్తించకుండా, గ్రహింపకుండా, వారి జీవితాల్లో ప్రకాశింపకుండా అడ్డుకుంటుంది.
కాబట్టి పాపం చేసే వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని ఇష్టపడడం, అంగీకరించడం. అందువల్ల జీవం అనేది వారి జీవితాల్లో ప్రవేశింపకున్నట్లు, వారు ఆ జీవాన్ని వెంబడించుకున్నట్లు, ఆ జీవం వాళ్ళని వద్దకు రాకుండా తాము ఆ జీవానికి వ్యతిరేకం చేసుకొని జీవించేటువంటి పరిస్థితి ఈ లోకంలో జరుగుతుంది. యోహాను ఈ 5 వచనాల్లో 3 సంగతులు తెలియజేస్తున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకమున్న స్థితి గురించి తెలియజేశాడు. 2, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమంతయు లేదా లోకంలో ఉన్నటువంటి సమస్తము కలిగిందని చెప్పాడు. 3, యేసుక్రీస్తులో జీవం ఉంది. ఆ జీవమే మనుషుల యొక్క జీవితాలకు క్షేమకరమైంది, మార్గమైంది, వెలుగై ఉందనే విషయం తెలియపరుస్తూ, ఆ వెలుగును అంగీకరించేటువంటి మనస్సు ప్రజలకు లేదు. ప్రజలు ఆ వెలుగును అంగీకరించకుండా వాళ్ళ హృదయాలను వాళ్ళు కఠినపరుచుకున్నాడు. వారిలో ఉన్నటువంటి పాపమే ఆ వెలుగు వాళ్ళ హృదయాల్లో వారి మనసులో ప్రవేశించకుండా ఆటంకపరుస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు తెలియపరుస్తున్నాడు. అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జీవాన్ని పొందుకోవడానికి, ఆ జీవమును వెంబడించడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే ఈ జీవ మార్గం అనేది దేవుని యొక్క చిత్తమును బట్టి కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క చిత్తాన్ని కలిగి జీవించడానికి కానీ, జీవన చిత్తాన్ని అనుసరించి బ్రతకడానికి కానీ ఇష్టపడేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు. అందువల్ల వారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసును కేంద్రీకరించడం కనుక వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ పాపమే వారికి వెలుగుగాను, అదే మంచిదిగాను, అదే వారి యొక్క మార్గమైనట్లుగా వారు చూసుకొని జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటారు. కానీ వాస్తవానికి జీవం యొక్క విలువను వారు గుర్తించడం లేదు కనుక, ఆ జీవం యొక్క శక్తి వాళ్ళు ప్రభావితంగా పనిచేయదు కనుక వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకు చాలా దూరంగా బతికేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ 5 వచనాల ద్వారా మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే, లోకం సృష్టించక ముందు యేసుక్రీస్తు ప్రభు ఏ స్థితిలో ఉన్నాడు, యేసుక్రీస్తు ద్వారా సమస్తం కలిగింది, యేసుక్రీస్తులో జీవం ఉంది. కానీ ఆ జీవము మనుషులకి వెలుగైనప్పటికీ ఆ వెలుగు వారి జీవితాలు ప్రకాశింపకుండా, చీకటి గ్రహింపకుండా, చీకటి